కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. భద్రాచలంకు సంబంధించిన జియో కోడింగ్లో పొరపాట్లు ప్రజల్లో అయోమయానికి దారితీస్తున్నాయి. జిల్లాను ఎంపిక చేసి జియో లొకేషన్లో తమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అనే సందేశం వస్తుంది. దీంతో భద్రాచలం తెలంగాణలో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా భద్రాచలం కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా చూపబడుతోంది. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. స్వీయ గణన ప్రక్రియలో పాల్గొనాలనుకునే ప్రజలు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యను ఇప్పటికే జనగణన సాంకేతిక బృందం దృష్టికి తీసుకువెళ్లినట్లు భద్రాచలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నారు. భద్రాచలం నేటివ్ అయింది బయట ప్రదేశాల్లో నివసించే వాళ్ళు సొంతంగా మేము భద్రాచలంలోనే ఉంటున్నట్టుగా ఎన్యూమరేట్ చేసుకోవాలనుకునేవారు ఎన్యూమరేట్ చేసుకుంటుంటే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకుంటూ ఉంటే మన ప్రాంతం వచ్చేసి ఆంధ్రాలోకి పెడుతుంది. ఈ విషయం గుర్తించిన మేము జనాభా గణనకు సంబంధించిన రాష్ట్ర అధికారులకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా తెలియజేశాము. అది రెక్టిఫై అవుతుంది. రెక్టిఫై అయ్యేంత ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రానికి చూపెడితే రెక్టిఫై అవుతుంది. సెన్సస్ లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా చూపెట్టేది అనేది సాంకేతిక పరంగా ఏర్పడిన సమస్య తప్ప ఎటువంటి సమస్య అనేది ఇప్పటి వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇది భద్రాచలం తెలంగాణ ప్రాంతంలో చూపిస్తుంది.